1,000 plus faculty, 600 plus PhD, industry-driven skilling. KL, deemed to be university. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ప్రస్తుతం మనతో ఉన్నారు. విజయవాడ టీడీపీలో కొంత గందరగోళం కనబడుతుంది. ఒకవైపున కేసే నాని పార్టీని మారి తీవ్రస్థాయిలో టీడీపీ మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న నేపథ్యంలో జలీల్ ఖాన్తో మాట్లాడదాం. సార్, మీ పార్టీలో మొన్నటి వరకు ఉన్నటువంటి ఎంపీ కేసీ నాని బయటికి వెళ్ళి మీ పార్టీ అధ్యక్షుడు నారా లోకేష్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అసలు చంద్రబాబు విజయవాడకి చేసింది ఏమి లేదు ఒక వ్యాఖ్యలు చేస్తున్నారు. మీరేం చెప్తారు? విజయవాడ అభివృద్ధి జరిగిందంటే, కృష్ణా జిల్లా జరిగిందంటే ఈ 3 ఫ్లైఓవర్స్ చేసిన చరిత్ర చంద్రబాబు గారు. అది ఏదో గిట్టగా ఇవాళ చెప్పడం తప్ప విజయవాడ రూపురేఖలు మార్చిందే చంద్రబాబు గారు. అనేక పనులు చేశాడు, అన్ని కులాల మతాలకి న్యాయం చేశాడు. ఇవాళ రాష్ట్ర ప్రజానీకం చంద్రబాబు గారు కావాలని కోరుకుంటున్నారు. బాబు గారికి ముఖ్యమంత్రి కొత్త ఏం కాదు. ఈ రాష్ట్రం కోసం, తెలుగు ప్రజల కోసం ఆయనకు అహోరాత్రి కుటుంబ పరంగా కష్టపడుతున్నారు. కాబట్టి ప్రజలు ఆయన వెంట ఉన్నారు. తప్పనిసరిగా రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు గారే ముఖ్యమంత్రి అవుతారు. విజయవాడ పార్లమెంటు పరిధిలోని టీడీపీ 60% ఖాళీ చేస్తాను నేను. దానిలో భాగంగానే తిరువూరు స్వామిదాసుని తీసుకొచ్చాను. త్వరలో చాలామంది కూడా వైసీపీలో రాబోతున్నట్టు కేసీఆర్ అని వ్యాఖ్యలు చేస్తున్నారు. అన్నం తిన్నవాడు ఎవడు వైసీపీలో వెళ్ళాడు. వచ్చాం మన కోసం కాదు, రాష్ట్రం బాగుపడాలి, అభివృద్ధి చెందాలి అనే ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. ఈ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు గారు ఉండాలి. పార్టీలతో నిమిత్తం కాదు. మన రాష్ట్రం భారతదేశంలో అన్ని విషయాల్లో వెనకబడింది. అది బాబు గారు ఉంటేనే ముందుకు తీసుకెళ్తారు. అది అంటే టీడీపీకి సంబంధించి కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో రేపు ఎలా ఉండబోతుంది? అక్కడ ఏం ఉండబోదు. శుభ్రంగా చంద్రబాబు గారు కూడా ముస్లిం మైనార్టీలు కూడా న్యాయం చేయాలి. ఎక్కడైతే వాళ్ళు గెలిచే అవకాశాలు ఉంటాయో వాళ్ళందరికీ సర్వే రూపంగా ఇవ్వాలి. నాకు తెలిసి కనీసం ఎక్కడైతే జనాభా దామాషా ప్రకారం మైనార్టీస్ న్యాయం చేస్తే, ఈ మధ్యకాలంలో ఇంతకుముందు మైనార్టీస్ వైసీపీ మగ్గు చూపించిన వాళ్ళు కూడా వాళ్ళు తెలుగుదేశం మగ్గు చూపిస్తున్నారు. మన విజయవాడ పార్లమెంట్లోనే దాదాపు 1,75,000 ఓట్లు ఉన్నాయి. అట్లాగే ఉమ్మడి జిల్లాలో 3,25,000 ఉంది. అట్లాగా ఇక్కడి నుంచి కడప దాకా ఏ నియోజకవర్గం అయినా 15,000 తక్కువ నియోజకవర్గ ఓట్లు లేవు. కాబట్టి ఆ కులాన్ని కూడా బాబు గారు గౌరవించి ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నా. పూర్తి నమ్మకంతో ఉంది. పశ్చిమ నియోజకవర్గం నుండి జనసేన టీడీపీ పొత్తులో భాగంది. ఎవరు పోటీ చేస్తారనుకుంటున్నారు? మీ పార్టీకి సంబంధించి పోతిన మహేష్ జనసేన నుంచి ఆయన ట్రై చేస్తున్నారు. మీ పార్టీ నుంచి మీరు ఏమన్నా రేసులో ఉన్నారా? నేనే క్యాండిడేట్ని, నేనే ఉంటుంటా, గెలిచేది నేనే. అడుగుతానికి అందరూ అడుగుతారు సీట్లు ఎన్నికల సందర్భంగా. గెలిచే స్తోమత ఉండాలి, ప్రజల్లో మంచి విలువలు ఉండాలి, క్యారెక్టర్ ఉండాలి. కాబట్టి ఇవన్నీ ఉన్నవాళ్ళు సర్వే రిపోర్ట్లో ఎవరు వస్తే గెలిచే గుర్రాలకు సీట్ ఇస్తారు. ఇది మాత్రం తెలుగుదేశం సీటు తెలుగుదేశం పార్టీకే ఇవ్వాలి. తెలుగుదేశం పార్టీ ఉంటేనే గెలవగలుగుతారు. అంటే మీ పార్టీకి సంబంధించి బుద్ధా వెంకన్న కూడా ట్రై చేస్తున్నాడు, నాగుల మీర వీళ్ళంతా కూడా వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు ప్రచారం. ట్రై చేస్తే ఎన్నికల సందర్భం అండి, పండగ ఇది. అందరూ ఏదో ఆలమరిగా వస్తుంటారు, పోతుంటారు, అడుగుతుంటారు. తప్పేం లేదు. అడగడంలో ప్రతి ఒక్కడు అడగడంలో తప్పు లేదు. సర్వే రిపోర్ట్లు నాయకుడు ఒక ఇష్టం, గెలిచే అభ్యర్థులను ఇస్తారు. మీరు నమ్మకం ఉన్నారా సీట్ వస్తుందని మీకు? 100%. లేకపోతే ఉరి వేసుకుంటా. ఒక్క నిమిషం సార్. సీట్ ఇవ్వకపోతే ఉరి వేసుకుంటారు మా వాళ్ళు. సీట్ ఇవ్వకపోతే ఉరి వేసుకుంటారు. ముస్లిం మైనార్టీలంతా సిద్ధంగా ఉన్నారు మా ఉరి వేసుకుంటాను కాడ. ఓకే. మరి ఈ విషయాన్ని చెప్పారా? బాబు గారి దృష్టికి తీసుకెళ్ళారా? నేను చెప్పలా, ఆయన అన్నీ తెలుసు కాబట్టి సమయం వచ్చినప్పుడు చెప్తాను. ఓకే. ఓకే. అంటే కార్యకర్తలు అంతా మీ వెంట ఉన్నారు. మీ నిర్ణయం కనుక రాకపోతే కార్యకర్తలు ముస్లింసే కాదు, అన్ని కులాలు మతాలు ఎవరిని అడిగినా అక్కడ వాయిస్ ఆఫ్ ది పబ్లిక్ జలీల్ ఖాన్ అంటారు. విజయవాడ వెస్ట్లో సీటు పోతే సిద్ధంగా ఉన్నారు ఊరేసుకోవడానికి. అసలు నేను ఇప్పటికే ఆపి ఉంటే, లేకపోతే ఇప్పటికి 2-3 అయ్యేవాళ్ళు. సూసైడ్ చేసుకునే వాళ్ళ. ఓకే. నా దగ్గర వచ్చేవాళ్ళు అంతా డబ్బులుగా వచ్చేవాళ్ళు కాదు, నా మీద ఆత్మీయత ప్రేమతో వస్తారు. సొంత అభిమానులు నాకు. ఇది పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు మీరు, ఊరేసుకుంటారు కార్యకర్తలని. ఏముంది, ఉన్నది జరుగుతుంది చెప్తున్నా నేను. ఓకే. అది ముస్లిం మైనార్టీ సీటు తప్పనిసరిగా ముస్లింస్కే ఇవ్వాలి. గెలిచే సర్వే రిపోర్ట్లు బట్టి గెలిచే అభ్యర్థిని ఇవ్వాలి. ఓకే.
థ్యాంక్ యూ సార్. ఒక సెన్సేషనల్ కామెంట్ అయితే జలీల్ ఖాన్ చేశారు. పశ్చిమ నియోజకవర్గానికి సీటు కనుక ఇవ్వకపోతే తనతో పాటు కార్యకర్తలు కూడా ఊరేసుకుంటారని ఒక సెన్సేషనల్ కామెంట్ చేశారు. మరి అధిష్టానం టీడీపీ అధిష్టానం ఏ విధంగా చూస్తుందో చూడాలి. అక్కడ ముస్లిం సామాజిక వర్గానికి బలమైన సామాజిక వర్గం పశ్చిమ నియోజకవర్గం కాబట్టి కార్యకర్తలు అంటే ముస్లింలే కాదు చాలామంది కార్యకర్తలు ఇప్పటివరకు నేను ఆపాను, ఒకవేళ ఇప్పటికే చాలామంది ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఇప్పుడు ఆపాను కాబట్టి చాలామంది ఆగారు. ఒకవేళ సీటు కానీ ఇవ్వకపోతే నాన్నకంటే జలీల్ ఖాన్ కన్నా సీటు ఇవ్వకపోతే చాలామంది ఊరేసుకుని ఆత్మహత్య చేసుకుంటారని ఒక సెన్సేషనల్ కామెంట్ అయితే మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ పండితో రాయేష్ RTV మంగళగిరి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.